విజయవాడ కృష్ణలంక వద్ద హై డ్రామా కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంకా కృష్ణలంక పిఎస్లోనే ఉన్నారు. వంశీని విచారిస్తున్న పోలీసులు కొద్దిసేపటి క్రితం ఆయన భార్యను మాత్రమే స్టేషన్ లోపలికి అనుమతిచ్చారు. ఎమ్మెల్సీ అరుణ్ స్టేషన్ బయటే ఉండిపోయారు. ఆయన్ను పోలీసులు లోపలికి వెళ్లనివ్వలేదు. మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావును సైతం పోలీసులు అడ్డుకున్నారు. ఏపీలో అధికార దుర్వినియోగం రోజురోజుకి తీవ్రమవుతోంది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని లోకేష్ టార్గెట్ చేశారు. లోకేష్ ఆదేశాలతోనే వల్లభనేని వంశీపై అక్రమ కేసు నమోదు చేశారు. హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసిన పటమట పోలీసులు మొదట భవానీపురం పిఎస్కు తరలించారు. అనంతరం కృష్ణలంక పిఎస్కు తరలించారు. దాదాపు గంటకు పైగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే ఉన్నారాయన. వంశీని అక్కడే విచారిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పైన ఉన్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారు సత్యవర్ధన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల కుట్రను మ్యాజిస్ట్రేట్ ముందు సత్యవర్ధన్ బట్టబయలు చేశారు. ఈ నేపథ్యంలో వంశీని టార్గెట్ చేశారు పోలీసులు. కక్షగట్టి మరో కేసు నమోదు చేశారు. సత్యవర్ధన్ ఫిర్యాదు వెనక్కి తీసుకున్న అనంతరం మరో అక్రమ కేసు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు వల్లభనేని వంశీ. మా కరెస్పాండెంట్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు పూర్తి డీటెయిల్స్ అందించడానికి. అశోక్తో మాట్లాడదాం. అశోక్, చెప్పండి. చూస్తున్నాం మొదటి నుంచి కూడా అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఏ అంశంలోనూ కూడా కనీస పారదర్శకత అనేది కనిపించట్లేదు. ఎందుకు ఆయన భార్యని కూడా మొదట లోపలికి అనుమతించలేదు? ఎందుకని ఆమెను అంతసేపు బయట వెయిట్ చేయించాల్సిన పరిస్థితి వచ్చింది? ఏ కేసు పైన అరెస్ట్ చేశారు? ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఇప్పటికీ కూడా ఎవరికీ తెలియవు. ఒక వేధింపు ధోరణితోటి కక్షతోటి వ్యవహరిస్తున్న సందర్భం. ఖచ్చితంగా బిందు, వల్లభనేని వంశీని పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందనే చెప్పుకోవచ్చు. టార్గెట్లో భాగంగానే ఆయన అరెస్టు చేసిన దగ్గర నుంచి కూడా స్టేషన్కు తీసుకొచ్చే వరకు కూడా ఒక హైడ్రామా నడిపించింది. ఇక స్టేషన్కు తీసుకువచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇప్పటికీ కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి 3 గంటలకు పైగా సమయం గడుస్తుంది. ఆ తర్వాత వంశీని కలిసేందుకు మొదటగా ఎవరైతే ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ఉన్నారో ఆయన ప్రయత్నించారు. పోలీసులు ఆయన అడ్డుకున్న పరిస్థితి. ఆ సమయంలో ఆయన చాలా స్పష్టంగా పోలీసులు నిలదీశారు. ఎందుకు తమ పార్టీకి సంబంధించిన ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో వల్లభనేని వంశీని ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కేసులో అరెస్టు చేశారు, కనీస వివరాలన్నా కూడా తెలియజేయాలని ఆయన కోరిన పరిస్థితి. కానీ ఆయన రిక్వెస్ట్ను కూడా పోలీసులు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఖచ్చితంగా మిమ్మల్ని పంపించాం లోపలికి, ఒక్క మాట మాత్రమే చెప్పిన పరిస్థితి. ఆ తర్వాత న్యాయవాదులు కూడా వచ్చారు, వారిని కూడా లోపలికి పంపించలేదు. వారికైతే మరొక భిన్నమైన సమాచారం ఇచ్చిన పరిస్థితి పోలీసులు. అసలు ఇక్కడ వంశీయే ఇక్కడ ఈ స్టేషన్కు తీసుకురాలేదు, ఇక్కడ లేదంటూ కూడా కొద్దిసేపు వారితో వాగ్వాదం చేసిన పరిస్థితి. ఆ తర్వాత ఉదయం ఏదైతే హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ ఎవరైతే ఉన్నారో ఆమెను మార్గం మధ్యలోనే ఆపడంతో పాటు నందిగామ సమీపంలోనే ఆమెను చాలాసేపు ఒక ఏదైతే ట్రైనింగ్ స్కూల్ ఉందో అక్కడే నిలుపుదల చేశారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు వల్లభనేని వంశీ కుటుంబానికి ఆయన సతీమణికి అండగా నిలిచారు. పంకజశ్రీని తీసుకుని స్వయంగా మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఆమెను తీసుకుని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వచ్చిన పరిస్థితి. ఆ తర్వాత కూడా దాదాపుగా గంట పాటు వారిని లోపలికి అనుమతించకుండా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి. తమకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు. వారి నుంచి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే స్టేషన్కి లోనికి పంపిస్తామంటూ కూడా వారిని అడ్డగించిన పరిస్థితి. ఈ క్రమంలో వల్లభనేని వంశీ సతీమణి పోలీసులను చాలా గట్టిగా నిలదీశారు. ఎందుకు తన భర్తను చూపించడానికి మీరు అంగీకరించట్లేదు, ఆయనతో ఎందుకు తనను మాట్లాడేందుకు లోనికి పంపించట్లేదు, ఎందుకు అనుమతించట్లేదు అంటూ కూడా ఆమె వారితో వాగ్వాదానికి దిగిన పరిస్థితి. దాదాపుగా గంట పాటు ఆ వాగ్వాదం కొనసాగిన తర్వాత ఆమె చాలా స్పష్టంగా చెప్పారు, ఖచ్చితంగా నా భర్తను నేను చూడాలి, ఆయనతో మాట్లాడాలి, అసలు ఎందుకు పంపించట్లేదు కూడా ఆమె నిలదీశారు. అయితే ఆ సమయంలో పోలీసులు ఒక సమాచారం చెప్పారు, 41 నోటీస్, అంటే అరెస్టుకు సంబంధించిన సమయంలో నోటీస్ ఇచ్చాం కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు స్టేషన్లోకి అనుమతించాల్సిన అవసరం లేదంటూ కూడా ఒక పొంతలేని సమాధానం చెప్పారు. కానీ ఆమె ఎక్కడా తగ్గలేదు. ఖచ్చితంగా తన భర్తను కలిసేందుకు స్టేషన్లోకి అనుమతించాలంటూ కూడా ఆవిడ పట్టుబట్టారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు కేవలం ఒక్కరిని మాత్రమే లోనికి పంపిస్తామంటూ కూడా ఒక కొర్రీ పెట్టిన పరిస్థితి. ఎందుకంటే వైసీపీ నేతలు ఇప్పటికే స్టేషన్ వద్దకు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. అలాగే లాయర్లు కూడా, వంశీ తరపున లాయర్లు కూడా పోలీసులను కలిసేందుకు ప్రయత్నం చేశారు. వంశీ సతీమణితో పాటు పోలీసుల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు పోలీసులు ఎవరూ రావడానికి వీల్లేదు, కేవలం వంశీ భార్యను మాత్రమే స్టేషన్లోకి అనుమతిస్తామంటూ కూడా ఆమెను మాత్రమే లోనికి పంపించిన పరిస్థితి. ఇక ప్రస్తుతం మనం చూస్తే బయట
మొండితో ఒక అశోక్, ఆయన తరపు అడ్వకేట్లు అసలు ఏంటి కేసు, ఏ సెక్షన్ లో ఆయన పైన పెట్టారు, ఇలాంటి డీటెయిల్స్ ఏమన్నా వాళ్ళకి తెలుస్తున్నాయా? వాళ్ళు ఏమన్నా మీడియాకి చెప్పే అవకాశం ఉందా? అరెస్ట్ దగ్గర నుంచి కూడా మనం టీడీపీ లీడర్స్ దగ్గర నుంచి వరుసగా పొలిటికల్ స్టేట్మెంట్స్ చూస్తున్నాం తప్పితే సమాచారం ఎందుకు అరెస్ట్ చేశారు, కేసు ఏంటి, ఇలాంటి ఏ అంశాలు కూడా బయటికి వివరాలు తెలియనివ్వట్లేదు. ఖచ్చితంగా నిన్న రాత్రి ఏదైతే నిన్న అర్ధరాత్రి వంశీని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్ళారో ఆ తర్వాత నుంచి కూడా ఆయన అరెస్టు చేశామని మాత్రమే చెప్తున్నారు. ఏ కేసులో అరెస్టు చేశారు, ఏ సెక్షన్ల మేర అరెస్టు చేశారు అనేది అయితే వారి దగ్గర నుంచి కూడా ఇంతవరకు కూడా ఎలాంటి ఒక్క సమాచారం లేదు. ఎందుకంటే ఏదైనా అరెస్టుకు సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్ని ఇప్పటికే ఆన్లైన్లో పెట్టుండాలి. కానీ ఇప్పుడు కూడా చూస్తే దాదాపుగా ఇప్పటికీ 12 గంటలు అవుతుంది. ఇంతవరకు కూడా ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించి ఏమాత్రం ఒక డాక్యుమెంట్ కూడా ఆన్లైన్లో లేని పరిస్థితి. ఇక కేవలం టీడీపీ నేతలు కావచ్చు, కూటమి నేతల నుంచి మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. వంశీ అరెస్టు పైన వారు రకరకాలుగా భిన్నమైన వారి ప్రెస్ మీట్లు పెడుతూ కూడా వంశీ అరెస్టు సరేంటూ కూడా వాళ్ళంతా సమర్థిస్తున్న పరిస్థితి. వారు విమర్శలు చేస్తున్నాయి తప్ప ఇంతవరకు కూడా ఏ కేసు పెట్టారు ఈయన మీద అనేది చాలా స్పష్టంగా మనకు తెలియని పరిస్థితి. అయితే ఒక బయట మనకు వినిపిస్తున్న ఆరోపణలు కావచ్చు, పోలీసులు ఈ తరహా కేసులు అరెస్టు చేసి ఉంటారని ఒక అనుమానం మీద ఏదైతే సత్యవర్ధన్ గన్నవరం టీడీపీ పార్టీ కార్యాలయం మీద దాడి సమయంలో అక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న ముదునూరి సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో అతనిని కులం పేరుతో దూషించారు కాబట్టి ఈ కేసులో ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కాబట్టి అతను 2 రోజుల క్రితం ఈ కేసు నాకు సంబంధం లేదంటూ కూడా జడ్జి ముందు తన ఏదైతే అఫిడవిట్ను దాఖలు చేశారు, జడ్జితో చాలా స్పష్టంగా చెప్పారు తనకు పోలీసుల నుంచి హాని ఉందని. ఈ నేపథ్యంలో పోలీసులు కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది సత్యవర్ధన్ కుటుంబ సభ్యులను. నిన్న సాయంత్రం కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తీసుకువెళ్ళిపోయారు. అది పోలీసులు కూటమి నేతలే చేశారనేది కూడా ప్రధానంగా వైసీపీ పార్టీ నేతల నుంచి కూడా ఆరోపణ వినిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వారిని బెదిరించి ఏదైతే 24 గంటల్లోనే తాను ఈ కేసులో లేనంటూ కూడా అఫిడవిట్ దాఖలు చేసి కేసు నుంచి తప్పుకుంటున్నట్టు సత్యవర్ధన్ ప్రకటించిన 24 గంటల్లోనే సత్యవర్ధనే తిరిగి కేసు పెట్టించేలాగా పోలీసులు కుట్ర పన్నారనేది అయితే ఒక సమాచారం. ఇక్కడ నుంచి వల్లభనేని వంశీని అక్కడికి ఏమైనా తీసుకెళ్లే అవకాశం ఉంటుందా? వైద్య పరీక్షలకు తీసుకెళ్తారా? అరెస్ట్ చూపించలేదు, కనీసం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ప్రొసీజర్ అంతా కూడా ఎప్పటికి పూర్తవుతుంది. అంటే దీని అంతటినీ కూడా కొంత ఒక పొలిటికల్ స్టంట్ లాగా లేకపోతే ఒక కక్షలాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారా అనేది ప్రశ్న. ఖచ్చితంగా ఒక కక్షపూరితంగానే చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాస్తవానికి ఈ కేసుకు సంబంధించి పోలీసులు వంశీని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన పోలీసులు పడమట స్టేషన్ కృష్ణా జిల్లా పరిధిలో ఉంటుంది. ఇక ఇప్పుడు మనం ఉన్న పోలీస్ స్టేషన్ కృష్ణలంక ఏదైతే ఉందో ఇది ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉంటుంది. కేసు నమోదైంది కూడా పడమట పోలీస్ స్టేషన్లోనే. కానీ ఇక్కడ తీసుకొచ్చి దాదాపుగా 4 గంటల నుంచి కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. అంటే ఈ అరెస్టుకు సంబంధించి ప్రొసీజర్ అంతా ఇక్కడే నడిపిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఉదయం వరకు కూడా ఒక హైడ్రామా నడిచింది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి నేరుగా పడమట పోలీస్ స్టేషన్కే వంశీని తీసుకొస్తారంటూ కూడా చాలా హడావిడి చేశారు. అక్కడ భారీగా పోలీసులు మోహరింపు కూడా చేసిన పరిస్థితి. కానీ ఉన్నట్టుండి ఒకసారిగా హైదరాబాద్ నుంచి తీసుకొస్తూ భవానీపురం స్టేషన్కి తీసుకువెళ్లారు. అక్కడ ఒక 10 నిమిషాల నుంచి అక్కడి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన పరిస్థితి. ఇదంతా కూడా కూటమి నేతల ఆదేశాల మేరకే పోలీసులు నడుచుకుంటున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే కేసు నమోదైన స్టేషన్కే తీసుకువెళ్ళి అక్కడ కేసుకు సంబంధించిన ప్రొసీజర్స్ అంతా పూర్తి చేస్తారనేది సహజంగా జరిగే పని. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే ఇక్కడే ఉన్నారు. అయితే వంశీని బయటికి తీసుకొచ్చే అవకాశం అయితే కూడా చాలా స్పష్టంగా కనబడుతోంది. అలాగే వంశీ సతీమణి ఏదైతే స్టేషన్లో వంశీని కలిసిన తర్వాత బయటకు వస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. వంశీ సతీమణి పంకజశ్రీతో పాటు న్యాయవాదులు కూడా ఉన్నారు. మనం విజువల్స్లో చాలా స్పష్టంగా చూస్తున్నాము. ఆమె దాదాపుగా ఒక అరగంటకు పైగా వంశీతో తన భర్తతో మాట్లాడి ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సుమారు గంటకు పైగా పోలీసులతో వాగ్వాదం చేసి ఆఖరికి తన భర్తను కలవడానికి స్టేషన్ లోపలికి పంకజశ్రీ వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఆమెతో పాటు న్యాయవాదులు ఉన్నారు, వారు కూడా ఇక్కడికి వస్తున్నారు. అయితే స్టేషన్లో వంశీని కలిసి బయటకు వచ్చిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడతామని చెప్పారు. కానీ